సో కాకపోతే ఆ బ్రదర్కి నేను వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తున్నా, అట్లనే బ్రదర్కి కూడా డైరెక్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒకవేళ మీరు ఏదైతే అది తప్ప రైటా అనేది మీ వర్షన్ మీరు చెప్పండి. లేకపోతే ప్రజలు ఆ ఎదుటి వాళ్ళు చెప్పిందే నిజం అనుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దిగంబర్ కాంబ్లే బ్రదర్, మీ వర్షన్ మీరు కానీ మీ తరఫున న్యాయవాది కానీ ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వండి. సింపుల్. ఐఎమ్ నాట్ టేకింగ్ సైడ్స్. నాకు తెలియదు, కోర్టులు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయని అని చెప్తున్నా. మనకు తెలియనప్పుడు మనం తెలియని వాళ్ళు లెక్కుందాం, మనం ఒక సైడ్ తీసుకోవద్దని చెప్తున్నా అంతే. అన్లెస్ యూ హ్యావ్ సాలిడ్ ప్రూఫ్, వాళ్ళిద్దరు చేసుకోగా వీడియోతో సహా ఉంటే తప్ప. ఓకే, లేనప్పుడు మనకు తెలియదు కాబట్టి నేను దిగంబర్ కాంబ్లే రైట్ అంటలేను, ఆ అమ్మాయి రైట్ అంటలేను, నాకు తెలియనప్పుడు నేను మీడియాలో వచ్చేసి నేను విచారణ చేయను, శీల శోధన చేయను. ఓకే, వాళ్ళు చేయాల్సిన వాళ్ళు మనకు జీతం ఇచ్చి వాళ్ళని ఒక పదవిలో కూర్చుని పెట్టినప్పుడు పోలీసులు వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఈ యొక్క దిగంబర్ కాంబ్లే కానీ వాళ్ళ తరఫు న్యాయవాది కానీ ఆ అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ అమ్మాయి తరఫు న్యాయవాది కానీ పోలీసులు కానీ వాళ్ళందరూ ప్రాసిక్యూట్ చేస్తారు. అది యొక్క కోర్టులు జడ్జిమెంట్లు అవన్నీ అప్పీళ్ళు గిప్పీళ్ళు అదంతా ఉంటుంది. లెట్ దెమ్ డూ దేర్ ప్రాసెస్. లీగల్ గా ఏమేం చేయాలో ఎట్లా చేయాలో క్రిమినల్ ప్రొసీజర్, లెట్ దెమ్ డూ దేర్ జాబ్. నాకు తెలియనప్పుడు నేను ఇన్వాల్వ్ కాను. అన్లెస్ నా దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉంది, ఆ అమ్మాయి ఇష్టం లేకుండా ఇతను ఆ అమ్మాయితో చేసింది నా దగ్గర వీడియోతో సహా ఉంది అంటే ఎస్, దెన్ ఐ హ్యావ్ ప్రూఫ్. దెన్ ఐ కెన్ ప్రెజెంట్ దిస్ ప్రూఫ్ ఇన్ ద కోర్ట్. I can show in the media. I can prove that. ఎందుకంటే I have proof. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి, నా దగ్గర ఆధారం ఉంది కాబట్టి, సాలిడ్ దాని నుంచి ఆయన తప్పుకోలేడు, ఆయన అబద్ధాలు చెప్పలేడు కాబట్టి దెన్ నేను మీడియాలో వచ్చేసి ఎక్స్పోజ్ చేస్తా. అరే మూర్ఖుట్రా, 17 ఏళ్ళ అమ్మాయి ఇద్దరు ఎందుకు అయినారా, బయట అమ్ముకునేటోళ్ళు మస్తు మంది ఒళ్ళు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు కానీ 4 పైసలు వారేస్తే హీరోయిన్తో సహా వస్తుంది. నెల ఒక గంటకి 10,000 5,000 ఇస్తే వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ₹1,00,000 ఇస్తా అంటే హీరోయిన్ వచ్చేది ఉన్నది. సో గీ పోరితేరు ఎందుకు అయినారా అని నేనే తిడతా. When I don't have evidence, when I did not hear any kind of his version, how can I take sides? నేను ఎట్లా తీసుకుంటా ఒక సైడ్? ఎఫ్ఐఆర్ అంటే నేరం కాదు. నువ్వు కూడా ఈ దిగంబర్ కాంబ్లే వై కూడా ఆమె కావాలని నాటిని డిఫేమ్ చేస్తున్నారు. మీ మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు దిగంబర్ కాంబ్లే నియర్ బై పోలీస్ స్టేషన్ పోయి ఇగో సోషల్ మీడియాలో నన్ను డిఫేమ్ చేస్తున్నారు, నా వ్యక్తిగతంగా ఎలాంటి ఆధారం లేకుండా నేను ఎలాంటి చేయకుండా నా మీద డిఫమేషన్ మీద మీ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. దిగంబర్ కాంబ్లే ఆ అమ్మాయి మీద కూడా చేయొచ్చు. అంత మాత్రాన్ని మీరు నేరం చేసినట్టు కాదు కదా. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ కోర్టులు, మళ్ళీ పోలీసు, మళ్ళీ న్యాయవాది, సేమ్ ప్రొసీజర్. కాబట్టి ఎస్పెషల్లీ క్రిమినల్ కేసులలో మీరు దయచేసి మీడియా సంయమనం పాటించండి. డోంట్ టేక్ సైడ్స్. సింపుల్. సో మొదటి రోజు నుంచి చూస్తున్న అక్యూజ్డ్ దిగంబర్ చెప్పిన నువ్వు అతని వర్షన్ వినకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్పి ఈ పోస్ట్ డిలీట్ చేయమని నా మీద ఎవరైనా ఒత్తిడి తెస్తే అస్సలు బాగుండదు. ఎందుకంటే అతన్ని బయటకు వచ్చి మాట్లాడకుండా ఎవరు ఆపలేదు. అతని గేమ్స్ కి అమాయకురాలు బలి అవ్వడం సమంజసం కాదు. ఇక్కడ ఆమె N9 మీడియాలో పనిచేస్తుంది. ఎవరు? జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఓకే, అర్థమైందా? ఈ N9 మీడియాకి రాకేష్ జర్నలిస్ట్ సీఈఓగా చేసిండు దిగంబర్ కాంబ్లే. ఓనర్ దిగంబర్ కాంబ్లే. నీ ఓనర్ మీద నువ్వు ఇలాంటి పోస్టు, ఆయన నేరం చేసిండని పోస్టు పెడితే ఎంతవరకు నీకు జీతం ఇచ్చి నీకు తిండి పెడుతున్న ఆ యొక్క సంస్థ అధినేత మీద ఇట్లా సోషల్ మీడియాలో ఒక ఫాల్స్ నువ్వు కూడా ఒక ఫాల్స్ అక్యూజేషన్ సైడ్ తీసుకుంటే ఎంతవరకు కరెక్ట్? నా సోదరి విప్లవశ్రీ, ప్లీజ్ 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 గ్రో అప్. Unless you or Rakesh have other vested interest. దిగంబర్ కాంబ్లేని పక్కకు తొలగించి మీరే ఆ సంస్థని మీ చేతులకే మొత్తాన్ని తీసుకుందాం, మీరు కూడా కుట్రలో భాగమైతే నేనేం చేయలేను. ఆ పైవాడే ఆ ప్రకృతి మాతనే చూసుకుంటుంది. అది కరెక్ట్ కాదు విప్లవశ్రీ. ఓకే, నాకు తెలియదు. సారు ఆయన వర్షన్ ఆయన చెప్తాడు, లేకపోతే కోర్టులు చెప్తాయి. సో అంతవరకు దాకా వేచి చూద్దామని ఒక మెసేజ్ పెట్టి ఉంటే ఐ వుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్ యూ విప్లవశ్రీ. But this is not the way. I don't know why you are taking one side. జరిగిన అంశం గురించి నాకు బాధితుల నుంచి మాత్రమే తెలిసింది. వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అది మాత్రమే తెలుసు. అవి మీ దాకా వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రస్తావించక్కర్లేదు అనుకుంటున్నా. When you are able to, when you have time, when you are putting efforts to listen to the other side version, why don't you put any effort to listen other side version also?
ఒక సైడ్ వాదనని నువ్వు అంత సహృదయంతో నీ సంస్థ యజమాని మీద వచ్చినప్పుడు నువ్వు అంత విశాల హృదయంతో వినగడానికి నీకు మనసు ఒప్పినప్పుడు నీ అధినేత సైడ్ కూడా వినాల్సిన అవసరం నీకు లేదా? అధినేతతో మాట్లాడాలని ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండానా? లేకపోతే కొంచెం వేచి చూడాల్సిన అవసరం లేకుండానా? కదా విప్లవశ్రీ, థింక్ ఇండిపెండెంట్ అన్లెస్ యూ హ్యావ్ సమ్ అదర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. అప్పుడు నీకు నువ్వు ఎక్స్పోజ్ అవుతున్నావు. అంటే నీకు సంబంధం లేని దానిలో నువ్వు ఏమంటారు అది, లేదంటే నీకు కూడా సంబంధం ఉన్నట్టు. వస్తాయి వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఎవరి ఏంది అన్ని కొంచెం కాలంతో పాటు అన్ని బయటకు వస్తాయి. ఓకే, రైట్ అండ్ సీ. యాజ్ యూ ఆల్ నో ఘటన నిర్మల్లో నిందితుడి ఇంట్లోనే జరిగింది. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లో జరగలేదు. ఎక్కడ జరిగింది? ఆ బ్రదర్ ఆదిలాబాద్, నిర్మల్. సో నిర్మల్లో నిందితుడి ఇంట్లోనే జరిగింది అని తెలుస్తుంది. మరి ఇంట్లో జరుగుతుంటే వాళ్ళ పిల్లలు ఏం చేశారు? భార్య అడిగి పోయింది. ఆ పిల్ల ఒక్కతే వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది? ఇవన్నీ క్వశ్చన్స్. ఓకే, సో కేసు కూడా అక్కడి పోలీస్ స్టేషన్కి చేరినట్టు సమాచారం. చూద్దాం, న్యాయం జరిగితే బాగుంటుంది. చట్టం మీద నమ్మకంతో ఉన్నా ఆ కేసు సెన్సిటివ్ కాబట్టి దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. మీరు ఇప్పుడు నిందితుడి పక్షాన్ని నిలబడాలి అనుకుంటే కామెంట్ చేయకపోవడం ఉత్తమం. ఎందుకు చేయదు? నువ్వు ఒక సైడ్ తీసుకొని మాట్లాడితే మేమే సైడ్ తీసుకుంటలేము. మాకు తెలియదు అంటున్నాం. అతని మీద అట్లా ఇష్టమైనట్టు మాట్లాడొద్దు అంటున్నాం. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చెప్తున్నాం. కోర్టు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అంటున్నాం. మేమేం సైడ్ తీసుకుంటలేము. అతన్ని నేరం చేసినట్టు అతని మీద కావాలని ఒక ఏమంటారు ఫాల్స్ ప్రాపగండా చేయొద్దని మాత్రమే కోరుకుంటున్నాం. వాస్తవాలు బయటకు రాని ఓపిక పడదామంటున్నాం. అంతేగాని అతన్ని ఒక చెడు పోర్ట్రే చేయకమని చెప్తున్నాం అంతే. మేము సైడ్ తీసుకుంటలేం. నిజంగా అతను తప్పు చేస్తే శిక్షించని మేము వద్దంటే అడుగు. వీ డోంట్ నో, నాకు తెలియని దాని గురించి నేను ఎట్లా చెప్తా? విప్లవశ్రీ సిస్టర్, మీ దగ్గర వాళ్ళిద్దరు చేసుకోవాలి ఏదైనా వీడియో ఉంటే పబ్లిక్లో పెట్టకున్నా సరే, ఓకే, చెప్పు. నాకు నువ్వు వ్యక్తి ఇక్కడ కామెంట్ పెట్టినా సరే, నాకు వీడియో పంపించకున్నా సరే, నీ దగ్గర ఆధారం ఉంది అని చెప్తే చాలు. ఒకవేళ నాకు సంబంధించిన వ్యక్తులు కానీ నా తరపు న్యాయవాది కానీ వచ్చి నీతో మాట్లాడి నీ దగ్గర ఏం ఆధారం ఉందో అది ఆయనకు చూపెట్టు. నీకు ఒరిజినల్ కాపీ ఇవ్వకు, నీ దగ్గర పెట్టుకో. ఒకవేళ నీ దగ్గర ఆ వీడియో ఏమన్నా వాళ్ళు ఇద్దరు చేసుకున్నది ఉంటే అప్పుడు నీ వర్షన్కి నేను 100% మద్దతు ఇస్తాను. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్, ఏదో ఆరోపణ చేసుకుంటే ఎఫ్ఐఆర్ రాస్తే అదే నిజమని నమ్ముకొని నీ ఇష్టమైనట్టు కామెంట్ పెడతా అంటే నీ ఇజ్జత్ నువ్వు తీసుకుంటున్నావు. ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్, let the public know or let me know, let anyone know, let some న్యాయవాది know, attorney know. N9 మీడియాకి వచ్చిన నెలకు కానీ తెలియలేదు ఈ ఛానల్కి. అప్పుడు అతనే ఓనర్ అని. ఈ విషయం తెలిసాక కూడా నేను అతని గురించి పెద్దగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నాకు అవసరం రాలేదు. ఎందుకంటే అతను వచ్చేది తక్కువ. వచ్చినప్పుడు మాత్రం అతను కలవడానికి వచ్చే వాళ్ళను అదే ఆఫీస్లో తన గదిలో కలిసేవాడు. తప్పేముంది అందులో? ఇప్పుడు ఆయన ఆఫీస్కి అప్పుడప్పుడు వచ్చినప్పుడు కానీ ఎవరిని కలిసినప్పుడు కానీ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? ఆయన ఏం తప్పు చేసిండు? తన ఆఫీస్లలో డోర్లు పెట్టుకొని మాట్లాడుకోరా? ఇక ఈ తలకాయ నొప్పులు ఎందుకని అమెరికాలో అయితే ఆఫీస్లకు కూడా గ్లాస్ డోర్లు పెడతారు, అల్ల లోపల ఏమవుతుందని తెలియాలి. అదే ఆఫీస్లో తన గదిలో కలిసేవాడు. మా వర్క్ స్టేషన్, మేము వర్క్ చేసే ప్లేస్ ఆ ఫ్లాట్లో హాల్లో ఉండేది కాబట్టి అతని రూమ్కి వెళ్లాల్సిన అవసరం మాకు వచ్చేది కాదు. చాలా మంది కలవడానికి వచ్చేవారు అతన్ని. వాళ్ళందరినీ ఆరా తీసేంత తీరిక ఆ అజమాయిషి మాకు ఉండేది కాదు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఆయన ఓనర్గా ఆయనకు తన వర్క్ రిలేటెడ్ ఎవరినైనా కలిసే హక్కు తన ఆఫీస్లో ఉన్నది. అక్కడ ఇక్కడ ఆ బ్రదర్ తప్పు చేయట్లేదు. సింపుల్. అలా 1-2 సార్లు ఈ పాప తన నాన్నతో రావడం వాస్తవం. ఓకే, ఎందుకు వచ్చింది ఈ పాప? 17 ఏళ్ల పాపకి ఆ యొక్క మైనర్ బాలికకి అక్కడికి ఎందుకు వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్. N9లోనే అంటే ఈమెకి ఏమన్నా వర్క్ కావాలని అడిగిండేమో, ఈయన అన్నాడేమో, అది పగబెట్టుకున్నారేమో, మనకు తెలియదు. వీ డోంట్ నో. ఓకే, 17 ఏళ్ల పాపకి ఏమవసరం రా? 18 ఏళ్ళు రాంది నీకు ఏమవసరం? నీవేదో ఇంకా చిన్నపిల్లవు కాబట్టి ఆడుకో పాడుకో ఏమైనా చేసుకో, నీకేమవసరం ఇవన్నీ?